నమస్కారం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది అప్పుడప్పుడు చాలా నీరసంగా అయిపోవటం, అలాగే కాళ్ళు విపరీతంగా లాగేయటం, అలాగే చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవటం, ఇటువంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటామండి. ఇవి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీనికి కారణం రక్తహీనత లేదంటే లో హిమోగ్లోబిన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఇండియాలో 57% మహిళల్లో ఈ లో హిమోగ్లోబిన్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. దీనికి కారణం ప్రతి నెల పీరియడ్స్ టైంలో మహిళల్లో కొద్దిగా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మహిళల్లో చూసుకున్నట్లయితే కనుక ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట. దీని మూలంగా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవటం కూడా దీనికి ఒక కారణమండి. అలాగే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే అది అబ్జార్బ్ అవ్వకపోవటం కూడా ఇంకొక కారణం అన్నమాట. మనం ఈ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవటానికి, అలాగే ఈ రక్తహీనతను కంట్రోల్ చేసుకోవటానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. మనం ఈ రక్తహీనతను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే హిమోగ్లోబిన్ను ఎలా పెంచుకోవచ్చు, దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలను గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, పాలకూర, పుదీనా, మెంతికూర వీటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆహారంలో ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. కాయగూరల్లో అరటి పువ్వు, క్యాలీఫ్లవర్ కాడల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రాగుల్లో కూడా మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. రాగి పిండి లేదా రాగి జావా ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది. అలాగే నువ్వుల్లో, బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. బెల్లంలో ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా మనకి బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, అలాగే ఎండు ద్రాక్షలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చికెన్ లివర్, మటన్ లివర్, మీట్లో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అయితే దీన్ని హీమ్ ఐరన్ అంటారు. హీమ్ ఐరన్ మన బాడీకి ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ సి అనేది మనకి ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వైటమిన్ సి వచ్చేసి ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, ఆరెంజ్, కివి, ఉసిరికాయ, జామకాయల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి ఒక ముఖ్య టెక్నిక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలు తిన్నప్పుడు దాని మీద కొంచెం నిమ్మరసం కలుపుకుని తింటే ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగా అవుతుందన్నమాట. ఈ హిమోగ్లోబిన్ పెంచుకోవటానికి మరిన్ని టిప్స్ చూసుకుంటే గనక, మనం ఎప్పుడు కూర వండినా సరే ఐరన్ కడాయి లేదంటే ఐరన్ పాత్రలో వండడానికి ట్రై చేయాలి. కడాయిలో ఉన్నటువంటి ఐరన్ మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే అందులో నిమ్మరసం కలిపి తీసుకోండి. ఆ ఫ్రూట్ జ్యూస్లో ఉన్న ఐరన్, నిమ్మరసంలో ఉన్న వైటమిన్ సి రెండూ కలిపి అబ్జార్ప్షన్కి బాగా హెల్ప్ చేస్తాయి. మనకు పుచ్చకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిమ్మ, సీతాఫలం, సపోటా, పైనాపిల్, యాపిల్, అరటిపండులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల కూడా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం తినడం వల్ల కూడా మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. బీట్రూట్, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, క్యాప్సికం వీటిల్లో కూడా ఐరన్ బాగా ఉంటుందన్నమాట. మనం రక్తహీనతను నివారించుకోవాలంటే ట్యాబ్లెట్స్ను వాడటం కంటే ఇలా సహజసిద్ధమైన ఫుడ్ను తీసుకోవడం చాలా మంచిది. మన బాడీలో ఐరన్ బాగా అబ్జార్బ్ అవ్వాలంటే కనుక ఎక్సర్సైజెస్ లేదా యోగా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో హిమోగ్లోబిన్ని పెంచుకోవాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని కూడా తీసుకుంటూ నీళ్లను ఎక్కువగా తాగుతూ మంచి నిద్రపోయారంటే గనక మనం ఈ రక్తహీనతని కంట్రోల్ చేసుకుని హిమోగ్లోబిన్ శాతాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.